గడిచిన 6 నెలల్లో నేరాలు తగ్గుముఖం. ఎస్పీ శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గడిచిన 6 నెలల కాలంలో చాలా వరకు నేరాలు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ రత్న తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా పోలీసులు గడిచిన 6 నెలలకు సంబంధించి క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ రత్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ గడిచిన 6 నెలల్లో జరిగిన నేరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించి వాటి పరిష్కార మార్గాలను పోలీసులకు సూచించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా జిల్లాలో హత్యలు, హత్యాయత్నం కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. నేర నియంత్రణలో భాగంగా జిల్లాలో పలు చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచామన్నారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు గతంతో పోలిస్తే చాలా తగ్గాయన్నారు. చోరీలను అరికట్టేందుకు రాత్రి గస్తీళ్లు పెంచామన్నారు. పెండింగ్లో ఉండిపోయిన పాత కేసులకు సంబంధించి చాలా వాటికి పరిష్కారం చూపామని, పెండింగ్లో ఉన్న వాటి పరిష్కారానికి మరింత శ్రద్ధ పెట్టినట్లు తెలియజేశారు. అన్ని జిల్లాల్లో కూడా హాఫ్ ఎర్లీ క్రైమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ జిల్లాలో కూడా ఈరోజు సత్యసాయి జిల్లాలో హాఫ్ ఎర్లీ క్రైమ్ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. మార్నింగ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి, లైన్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ ఎఫ్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే అదర్ స్టేక్ హోల్డర్స్ అయిన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ఇలాగ రకరకాలటువంటి లైన్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి ప్రతినిధులు ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క ఇన్సైట్స్ ఇవ్వడం జరిగింది, ఏమేమి చేయాలనేసి. అట్లాగే ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కోర్టులో కేసులు కన్విక్షన్ కావాలంటే సిడి ఫైట్ ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే చైన్ ఆఫ్ కస్టడీ, ప్రిజర్వేషన్ ఆఫ్ ఎవిడెన్స్, ఆల్ దీస్ థింగ్స్ చాలా విషయాలు ఈరోజు ప్రస్తావించడం జరిగింది. అండ్ మెడికల్ సర్టిఫికేట్స్ ఫైల్ చేసినప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడం, మాజర్నామాలో ఎవరి పేర్లు మెన్షన్ చేయాలి, సిగ్నేచర్స్ ఏ విధంగా ఉండాలి, ఇలాంటి అన్ని విషయాలపైన ఈరోజు కూలంకషంగా మాట్లాడడం జరిగింది. ప్రత్యేకంగా పోక్సో కేసుల గురించి కూడా చర్చించడం జరిగింది. పోక్సో కేసు సంబంధించి పోక్సో అడిషనల్ పీపీ సుజనా గారు వచ్చి చాలా విషయాలు చెప్పారు. సో ఒక విక్టిమ్ గర్ల్ అండ్ మదర్, అండ్ గర్ల్ ఈజ్ బిలో 10 years అయితే కనుక విక్టిమ్ మదర్ యొక్క సాక్ష్యం, ఆమె యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకొని ఫైల్ చేయాలనే విషయాలు, ఇట్లా చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు ఒక మంచి అవగాహన కల్పించడంతో పాటు ఫ్యూచర్లో ఇంకా బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి సత్యసాయి జిల్లాలో క్రైమ్ ప్రివెన్షన్తో పాటు డిటెక్షన్, ఇన్వెస్టిగేషన్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఈ యొక్క ఎర్లీ క్రైమ్ మీటింగ్ ఒక ఇన్సైట్ లాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. అలాగే జిల్లాలో మొత్తం కూడా క్రైమ్ రేటు ఓవరాల్గా చూసుకుంటే కనుక -27%, 27% క్రైమ్ రేటు తగ్గడం జరిగింది. అలాగే కొన్ని రకాల క్రైమ్లో క్రైమ్ రేటు పెరిగింది. అది క్రైమ్ నెక్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ప్రధానంగా దీనిలో ఏంటంటే ఎఫ్ఐఆర్స్, 3 FIRs, అవసరమైతే 0 FIRs కూడా చేయడం జరుగుతుంది. అలాగే అవేర్నెస్ ఎక్కువగా కల్పిస్తున్నాం. కమ్యూనిటీ పోలీసింగ్ కూడా బాగా చేయడం జరుగుతుంది. దీనివల్ల పబ్లిక్ అవేర్నెస్తో పాటు క్రైమ్ రిపోర్టింగ్ కూడా కొన్ని క్రైమ్లో పెరిగింది. ఇంకా కొన్ని క్రైమ్ల్లో క్రైమ్ రేట్ తగ్గించాల్సిన అవసరం, ముఖ్యంగా ప్రాపర్టీ అఫెన్స్ మీద ఇంకా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది తెలిసింది. అట్లాగే డిస్ట్రిక్ట్ ప్రధానమైనటువంటి నేరాలైనటువంటి బాడీల్ అఫెన్స్ అంటే మర్డర్స్, అటెంప్ట్ మర్డర్స్, రైటింగ్స్ అండ్ గ్రీవియస్ హర్ట్స్, ఇలాంటి వాటిలో ఓవరాల్గా చూసుకుంటే క్రైమ్ రేటు తగ్గుముఖం పట్టింది. ఎస్పెషల్లీ మర్డర్స్లో 36% తగ్గడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా రకరకాలటువంటి యాక్షన్ ప్లాన్స్తో ముందుకు వెళ్తున్నాం. అది విజిబుల్ పోలీసింగ్, ఓపెన్ రివ్యూ, తర్వాత గార్డెనెంట్ సర్చ్, విలేజ్ విజిటింగ్, పల్లె నిద్రలు, రౌడీస్ కౌన్సిలింగ్, ఇలాంటివన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న PGRS పిటిషన్ పబ్లిక్ గ్రీవెన్స్ రిలేషన్ సిస్టమ్ ద్వారా కూడా చాలా పిటిషన్స్ని అటెండ్ అవుతున్నాం. ఇప్పటివరకు 0 పెండెన్సీతో పనిచేస్తూ ఉండటం జరుగుతుంది. అలాగే సీనియర్ ఆఫీసర్స్ ఇచ్చేటువంటి సలహాలు, సూచనలతో లా అండ్ ఆర్డర్ కూడా పటిష్టంగా నిర్వహించడం జరుగుతుంది. పలు రకాలైనటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ జిల్లాలో ఏర్పడినప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాము. అలాగే ఇంకా సీసీ కెమెరా టెక్నాలజీ పరంగా కొంత ఇన్నోవేషన్గా చేయాల్సి ఉంది. అది కమాండ్ కంట్రోల్, డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ త్వరలో ప్రారంభించబోతున్నాం. అలాగే సీసీ కెమెరాలు కూడా ఇంక్రీజ్ అయింది. సుమారు 3016 సీసీ కెమెరా వరకు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇంకా కూడా సీసీ కెమెరాస్ పెంచుతాం. అలాగే ప్రతి సబ్ డివిజన్లో కూడా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము.
హెడ్ క్వార్టర్ కమాండ్ కంట్రోల్ కూడా అనుసంధానం చేయడం జరుగుతుంది. ఇంకా డ్రోన్స్ విజిబిలిటీ అండ్ డ్రోన్ బేస్డ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా విస్తృతంగా చేస్తున్నాం. ఇంకా కూడా పెంచడానికి డ్రోన్స్ కూడా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ఇంకా పెంచుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్తో ముందుకు వెళ్తాము. ఉమెన్ చిల్డ్రన్ ఎక్కువగా రిపోర్ట్ అవుతుండటంతో కదిరిలో ఒక 3 daysలో కమాండ్ కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. అలాగే ఉమెన్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ కూడా అక్కడ ఒకటి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఓవరాల్గా చూసుకుంటే కనుక ప్రధానమైనటువంటి నేరాలైనటువంటి బాడీ అఫెన్స్, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాము. రోడ్ యాక్సిడెంట్స్ గతంతో పోలిస్తే తగ్గినాయి, అంటే 7% తగ్గింది, అంటే డెత్లు తగ్గుముఖం పెట్టినాయి. ఇంకా నాన్ ఫ్యాటల్ కేసెస్ రోడ్ యాక్సిడెంట్స్ కొంత ఇంక్రీజ్ ఉంది, వాటి మీద కూడా దృష్టి పెడతాము. అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని వీటిల్లో ముందుకెళ్ళడం జరుగుతుంది. అట్లాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్రైమ్ SC/ST POA కేసెస్, వీటిపైన కూడా దృష్టి పెట్టాము. సివిల్ రైట్స్ డే ఇవన్నీ కండక్ట్ చేయడం, అవేర్నెస్ జరపడం వలన పబ్లిక్లో దీనిపైన అవేర్నెస్ వచ్చింది. ఈ కేసులు ఇంకా కొంచెం తగ్గించాల్సిన అవసరం ఉంది. NBWSలో మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. ఆనరబుల్ పోర్ట్ఫోలియో జడ్జ్ ఆఫ్ హైకోర్టు కూడా అప్రిషియేట్ చేశారు. అలాగే కమ్యూనిటీ పోలీసింగ్ కూడా రివార్డ్ తీసుకోవడం జరిగింది. డిటెక్షన్ పరంగా చూస్తే ఓల్డ్ కేసెస్ 5 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక కేసుకి అవార్డు కూడా రావడం జరిగింది. ఇంకా పబ్లిక్కి ఇంకా పోలీస్ చేరువు కావడానికి, ఇంకా కూడా బెస్ట్ పోలీసింగ్ అందించడానికి ఈ యాన్యువల్ క్రైమ్ మీటింగ్ మనకు ఉపయోగపడుతుంది. అప్కమింగ్ టాస్క్లైన గణేష్ ఇమర్షన్, కదిరి అండ్ హిందూపూర్లో ఇంపార్టెంట్. అలాగే బాబా సెంటనరీ సెలబ్రేషన్స్ ఇన్ పుట్టపర్తి నవంబర్లో ఉన్నాయి. వీటి కోసం కూడా ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా జీరో ఇన్సిడెంట్స్ లెస్ బందోబస్తు కండక్ట్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. 5 క్రైమ్లో చోరీలు ఒకటి. గత సంవత్సరంతో పోలిస్తే 10 కేసులు ఈ పీరియడ్ జనవరి జూన్లో 10 కేసులు ఇంక్రీజ్ ఉంది. అయితే ఈ కేసులను తగ్గించడం కోసం యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. అది ఓల్డ్ అఫెండర్స్ లిస్టు, బార్డర్ పోలీస్ స్టేషన్తో లిస్టు వెరిఫై చేసుకోవడం, జైలు రిలీజ్ అయినటువంటి వాళ్ళ మీద దృష్టి పెట్టడము, తర్వాత నైట్ బీట్స్ పెంచడం, డ్రోన్ బేస్డ్ బీట్స్ పెంచడం, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం. ఎస్పెషల్లీ అఫెండర్స్ అంటే MO టైప్, ఒక్కొక్క టైప్ ఆఫ్ నేరస్తులు ఉంటారు, మోడస్ ఆపరెండి. దానికి సంబంధించి దృష్టి పెట్టి ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని కూడా ముందు ఇంప్లిమెంట్ చేసి స్మాల్ అంటే నాన్ గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్లు ఎక్కువగా ఉన్నాయి గ్రేవ్ కంటే. సో నాన్ గ్రేవ్ అనేది ఎక్కువగా లోకల్ చుట్టుపక్కల వాళ్ళు చేసే అవకాశం ఉంది. వాటిపైన కూడా దృష్టి పెట్టి త్వరగా ఈ కేసు డిటెక్ట్ చేసి ఈ సంవత్సరం ఈ 6 నెలల్లో టార్గెట్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. 180 మనకి అలాట్మెంట్. దానిలో యాక్చువల్గా పనిచేస్తున్న 800 చేంజ్ కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇంకా అనంతపురం నుంచి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది రాలేదు. కొంతమంది ఇక్కడ పనిచేయడానికి పెద్దగా విల్లింగ్ చూపించడం లేదు. ఎక్కువ మంది ధర్మవరం సబ్ డివిజన్ కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బార్డర్ పోలీస్ స్టేషన్ సుమారు 16 స్టేషన్లు ఉన్నాయి జిల్లాలో. ఈ 16 పోలీస్ స్టేషన్లు ఎక్కువగా ఉన్న 2 సబ్ డివిజన్లు పెనుగొండ అండ్ హిందూపూర్. సో ఆ 2 సబ్ డివిజన్లకు రావడానికి మెన్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించుకోవడం. సో దానివల్ల మెన్ డిస్ట్రిబ్యూషన్ అనేది, అంటే ఇప్పుడు మెన్ తక్కువ ఉన్నప్పటికీ మెన్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈక్వల్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. బేసిక్ అంత క్రైమ్ రేటు. సో టాప్ 10 పోలీస్ స్టేషన్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ టాప్ 10 పోలీస్ స్టేషన్కి మ్యాన్ పవర్ని పెంచడానికి, ఎక్కడ అయితే అంత క్రైమ్ లేకపోయినా కానిస్టేబుల్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారో చూసుకొని అక్కడి నుండి తీసి వీళ్ళకి ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. బట్ దీనికోసం కొంచెం మెన్నులో హెజిటేషను, ఇంట్రెస్ట్ లేకపోవడం, కాస్త వ్యతిరేకత అనేది వస్తూ ఉంది. దాన్ని సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి నచ్చచెప్పి కొంతమంది లాంగ్ స్టాండింగ్ ఒకే ప్లేస్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అదర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా